ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజీల విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్ ని వేషాలు వేసినా సీఎం త్వరగా డిసిషన్ తీసుకోదు. షీఈస్ పర్ఫెక్ట్ లేడీ. అవును, మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోరా? కొందరు ఆలోచించడానికే పుడతారు, కొందరు అనుభవించడానికి పుడతారు. మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం ఒకటి చెప్తాను. మా అన్నయ్య మర్యాదగా పలకరించే వాడితో ఫ్రెండ్షిప్ చేయడు. అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని గొడవ పడ్డావు. అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు. కాబట్టి మనసులు మార్చుకుని పెళ్లి చేసుకోండి. ఎలాగో మీ కప్పులు మారిపోయాయి కదా. సారీ, గెట్ మ్యారీ. చెప్పండి. వీరు గుప్తా బ్రదర్స్ సింహపంతుల వ్యాపారం, వీరు దక్కా సన్స్ ఇరువుల వ్యాపారం, వీరు పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచవేదాలు చదివినారు, వీరు ముక్తా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడి ఉన్నారు. వీళ్ళంతా మేధావులు, భాషా సేవకులు, పత్రికా సేవకులు, ప్రజా సేవకులు, మహాత్ములకు మారు రూపాలు, ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు. మనకు మనం కొట్టుకోవడమేంద్రా, నువ్వు చెప్పు. నాకు ఎలా ఉంది చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమేలే. మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మెడికల్ కాలేజీలను అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి అమ్మా. నేను వర మీద ఒరెట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చినట్టు ఈ వైద్యం ఇచ్చా నూతిలాంటి, ఈ స్టూడెంట్ కుర్రోళ్ళు దానికి వరల్లాంటి. అందులోని ఓటే వాళ్ళ తెలివండి. ఆ ఊటను తోడే శాదే మెడికల్ కాలేజ్ అండి. శాద గట్టిన తాడే ఫీజండి. నేను ఎయ్యి నూతుల్లో పుడుగు తీసుకుని కనుక ఆ శాద నాకు ఇవ్వటమే న్యాయం అండి. ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేశారు అనుకోండి, ఎవరికి ఏది పంచాలో నేను చూసుకుంటాను, లేకపోతే నేనే ఉంచుకుంటాను. వరల మీద ఒకటి మాట తప్పను. ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. నేను చెప్తా. నేను ఆ కాలేజీలు మాకు ఇచ్చే, మాకే ఇస్తావని కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం. కార్పొరేషన్ ఫీజు కాదు, క్యాపిటేషన్ ఫీజు. అదే వసూలు చేసినాం. నువ్వు తొందరగా దస్కత్ పెడితే మాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విద్యా సంస్థల్ని విద్య తెలిసిన వాళ్లకు, విద్యా విధానం గురించి తెలిసిన వాళ్లకు అప్పగించాలి గాని సారా కాంట్రాక్టర్స్ కి, బ్రోకర్స్ కి, ఇలాంటి దగులుబాజీలకి అప్పగించడం కంటే దేశంలో విద్యనే రద్దు చేయడం మంచిది. వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు, గూండాల్ని, దోపిడి దొంగల్ని, దేశాన్ని అమ్ముకునే వాళ్ళని తయారు చేస్తారు. ఒక గూండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ముందంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకువైపోయిందో, అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను. వీళ్ళని తక్కువ అంచనా వేయకండి మేడం. వీళ్ళ చేతిలో 7 జిల్లాలు ఉన్నాయి. 7 కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. అవును, నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నది ఎదురు తిరగొద్దని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు, ఇచ్చినా మనకి ఇయ్యదు. ఏది ఏమైనా కలేజావన్న ఆడది దేనికి జడవదు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంట. ఏంది నువ్వు చెప్పేదే? శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగొట్టగలం. బేజారకుండ్రి. ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది. దాన్ని మనం చెరిపినమనుకో దాని కలేజా చల్లబడుద్ది. రేపు ఆగస్టు 15 మాస్టర్ పిల్లగాలు తీసుకుని గాడికి వస్తాడు. అప్పుడు రోడ్డు మీద వేసేస్తాం. పోలీసు వాళ్ళు రేపు 12 గంటల వరకు మీరెవరు అసలు చుట్టుపక్కలకి రాకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. రేపు ఆడు సస్తాడు. ఎల్లుండి దాన్ని యథాముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తుంది. అప్పుడు నిన్ను సీఎం చేస్తాను. ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతిలోకి ఉంటది.
దొంగలు పడిన 6 నెలలకి మొరుగుతున్నాయి కుక్కలు. ఇళ్ళే తగలడుతుంటే తవ్వుతున్నారు నీళ్ళకి నూతులు. నిషేధిస్తారని తెలిసి ఆ కాంట్రాక్టర్లంతా కలిసి మీ భర్త మీద హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం మేడం. సర్దుకుపోవడం మంచిది. ఎవరో ఏదో చేస్తారని భయపడేదాన్నైతే ఈ పదవిలోకి వచ్చేదాన్నే కాదు. ఒక పక్క అంతమంది ఆడవాళ్లు సారా వద్దని రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేస్తుంటే మేమేమైపోతామన్న భయంతో రాజీ పడితే జాతి నన్ను క్షమించదు. ఇప్పుడు నాకు తెలవని చెప్తా, ఇవిడితో వాదించి లాభంలే. ఇప్పుడు ఒక పని మనం ఆలోచించాలా. ఏంటి? నయానో భయానో ఆ రోడ్డుకి ఎక్కిన ఆడాలని ఇళ్లకు పంపించాలి. ఈ లీడర్లను కొనిస్తే పని జరిగిపోద్ది. చూడండమ్మా, మీరు అలా సారా వద్దని వీధిన పడితే మీ మొగుళ్ళు సారా తాగడం మానేస్తారా? మానరు. బ్రాందీ తాగుతారు, విస్కీ తాగుతారు, చిరాకితే విషయం తాగుతారు. నాకు తెలవని చెప్తా. పత్రికల వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఈ బ్రాందీ షాపుల వాళ్ళు వాళ్ళ అమ్మకాలు పెరగడానికి మీ సారా ఉద్యమానికి సందాలిస్తున్నారు. చూడండి, మీ మొగుళ్ళు సారా తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఎక్కువగా తాగే మొగుడున్న ఆడదానికి ఆర్థిక సహాయంగా పంచరంగుల కార్డు ఇస్తాం. వయసులో మొగుడు తాగి చచ్చిపోతే దగ్గరుండి విధవ వివాహం చేయిస్తాం. ఆ మంగళసూత్రం ఖర్చు సారా కాంట్రాక్టుల చేత ఇప్పిస్తాం. ఈ ఉద్యమానికి లీడర్ నువ్వేనా? ఏంది అవును నేనే. కార్లు డబ్బులు కట్లున్నాయి, అవి నువ్వు తీసేసుకొని ఈ సారా ఉద్యమాన్ని సాయిబాబా భజన కింద మార్చేసేయి. నాకు తెలవని చెప్తుండా. అవును, వీళ్ళ ఖజానా నింపుకోవడానికి ప్రజలకు విషం పంచుతారు. దుచ్చిందిగా వీళ్ళ పదవులు నిలుపుకోవడానికి పాకలంటించి పందులు వేస్తారు. ముష్టి దాన్ని చంకనేసుకుని ఫోటోలు దిగుతారు. పులి స్త్రీలు విధవలు చేస్తారు. ఆడదాని కష్టం ఏమిటో ఆడదిగా పుడితే తెలుస్తుంది. నాకు తెలవని చెప్తా. వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా ఆడదాన్నే పుట్టి మీ కష్టాలన్నీ తెలుసుకొని అసలు ఈ సారాయి లేకుండా చేస్తా. ఈ జన్మ మాత్రం వదిలేయండి. ఆ జన్మ దాకా ఎందుకు? ఈ జన్మలోనే చూపిస్తాం. మీరు ఆ బొట్లు పెట్టుకుని గాజులు వేసుకుని రోడ్లమ్మటి లగెత్తుతా ఉంటే అచ్చమ్మ చెరువు దగ్గర పునిత్రి అమ్మూరులా ఉన్నారయ్యా. స్టేట్ గవర్నమెంట్ పడగొట్టే పని నాకు అప్పు చెప్పిండ్రు. నేను దాని గురించి ఆలోచిస్తుంటే మీకే ఆడంగులతో పని ఏందిరా? లేకపోతే శరమనాయ్ ఆ ఆడవాళ్ళు కాబట్టి వదిలేసిండ్రు. అదే నేనైతే మిమ్మల్ని చంపేసి ఆడవాళ్ళు చంపారని చెప్పేటోండి. మీతో నేను పెట్టుకోలేను. నా బ్యాలెన్స్ సెటిల్ చేయండి. మీకు నాకు ఉన్న కాంట్రాక్ట్ ఖతం చేయండి. రే గాడి తయారు కదా జానికో. ఇంకా ఈ నుంచి తప్పు చేయం సార్. మీరు గోతులో దూకమంటే దూకుతాం. ఏంటయ్యా అసలు మీరేంటయ్యా? మీదేం పోద్ది? మీదేం పోద్దయ్యా? అగ్రిమెంట్ మధ్యలో ఆగిపోతే అన్న పరుగు పోద్ది. అన్నంటే ఎవరు? ఎవరయ్యా అన్న? సింహం, ముక్కా సింహం. ఎవరు అది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? నేను ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదే. నువ్వే నాకు కట్టాలి. అన్నా వీళ్ళతో నీకెందుకన్నా? ఇది నీ పరువు, నీ వెనకాలన్న పరువు, నా వెనకాలన్న మువ్వ పరువు. నాకు తెలవంది చెప్తా. ఈ సారా ఉద్యమం అణిగిపోవాలంటే దాన్ని మించిన ఉద్యోగం ఏదైనా మొదలవ్వాలా. అది స్టూడెంట్ నుంచి వస్తే మంచిది. అది మన రాజధాని నుంచే రావాలి. అన్నా నీ ఈశ్వరూపం చూపించాలా? ఈ చేతినంతా ఒక ఊపు ఊపాలా? దానికి ఏదో ఒకటి లేపాలా? మంచిగా ఆలోచిస్తున్నా, మస్తుగా కలరిస్తున్నా. రేపటి నుంచి రాజధానిలో అల్లకల్లోలం చేపిస్తా. ఏ చదువుల కోసమైతే ఆ సీఎం మనల్ని ఎదవలు చేసిందో ఆ చదువులే దానికి ఎదురు తిప్పుతా. ఈ రాజధానిలో మంటలు మండించేస్తా. మన మెడికల్ స్టూడెంట్స్ కాదు కదా, ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం కదా. ఈ స్ట్రైక్ మనం చేయడం దేనికి? వాళ్ళు చేస్తే సాల్వ్ అవ్వకపోతే మనం చేయొచ్చు. మన ఇల్లు తగలబడితేనే అరుపుతామా? పక్కవాడిని తగలబడుతుంటే పట్టించుకునే బాధ్యత మనకు లేదా? రేపు మన జూనియర్స్ ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్కి వెళ్ళారనుకో, వాళ్లకు అదే సమస్య.
మనది కాని సమస్యని పరిష్కరించడానికి స్ట్రైక్ చేస్తేనే అది నిస్వార్థోద్యమం అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. నేను స్ట్రైక్ తప్పండం లేదు, కానీ చేయడం మొదలెడితే సక్సెస్ కావాలి. అలా కావాలంటే స్ట్రైక్ చేసే మనందరికీ సమస్య పూర్తిగా అర్థం కావాలి. అదే తప్పు. ఎవరో ఒక నాయకుడి మాట వినకుండా ప్రతి ఒక్కడు నాయకుడు అనుకోవడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కుంటి నడకే నడుస్తున్నాం. ముక్కా గారు నిస్వార్థపరుడైన లీడర్. ఆయన విద్యార్థుల కోసం, కార్మికుల కోసం గతంలో ఎన్నో నిరాహార దీక్షలు, పోరాటాలు చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి. ఆయన ప్రజాసేవకు అంకితమై పెళ్లి కూడా మానేశాడు. నాలాంటి వాళ్ళందరికీ ఫీజుల దగ్గర నుంచి కట్టి చదివిస్తున్న మనిషి. మనం ఆయన ఫెడరేషన్ సభ్యులం. మనం ఆయన చెప్పినట్లు విన్నాం అనుకో, మన వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆయన నిన్న విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్ట్రైక్ ఇది. దీన్ని నువ్వు సక్సెస్ చేసావనుకో, ఆ క్రెడిట్ నీకే. ఎస్, ఐ విల్ డూ ఇట్. అసలు ఇంతకీ ఈ స్ట్రైక్ దేని గురించట? ఇదిగో భారతి గారు, సమస్య ఉన్నా లేకపోయినా, తెలుసున్నా తెలియకపోయినా ఈ విద్యార్థులు ఇలా నెలకో స్ట్రైకు, వారానికో హత్యాలు చేస్తూ మన ఉపాధ్యాయుల ఆరోగ్యాలు మెరుగుపరుస్తున్నందుకు వాళ్ళందరూ త్వరలోనే అసెంబ్లీకి వెళ్లి అక్కడ బల్లలు మైకులు చక్కగా పగలగొడుతూ ఆచరణదారార్కం వర్ధిల్లాలని గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, తెలుగుకి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, తెలుగుకి ప్రాధాన్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, స్టూడెంట్స్ యూనియన్ తెలుగుకి ప్రాధాన్యత. విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ విద్యా వ్యాపారం. సీఎం నిరంకుశత్వం, సీఎం నిరంకుశత్వం. మేడం, ఇంకా లాభం లేదు. అక్కడ పరిస్థితి అదుపు తప్పేట్టుగా ఉంది. అంతా మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం. స్టూడెంట్స్ సీట్ ఆర్డర్స్ ఇస్తారు, కానీ మేము స్టూడెంట్స్ కంట్రోల్ చేయలేము. నో, వద్దు, తొందరపడకండి. అసలు సమస్య ఏమిటో తెలుసుకోకుండా, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళే సమస్యగా ఎందుకు అవుతున్నారు? నా బిడ్డ లాంటి వాళ్ళని కాల్చి నేను సాధించేదేమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభుత్వ ఆత్మ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా తగలబెట్టేశారు. నో, తగలబెట్టేది వాళ్ళు కాదు. ఈ నిప్పును విసిరేది వాళ్ళ చేతులు కావు, వాళ్ళ వెనక చేతులు. సీఎం గారు, ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి. బిడ్డల్లాంటి వాళ్ళని మీరే చెబుతున్నారు కనుక తల్లిలో వాళ్ళని పిలిచి మాట్లాడండి. డియర్ స్టూడెంట్స్, మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీకెందుకు ఈ సమ్మెలు? ఈ సమ్మెలతోనూ బంధులతోనూ ఏ సమస్య పరిష్కారం కాలేదు. అనవసరంగా మీ చదువులు పాడు చేసుకుని అర్థం లేని నినాదాలతో వీధిని పడకండి. ఆవేశంతో అరిచిన, ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన భరించాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. మీకు నాకు మధ్య దళారీలో అనవసరం. నేను చేసిన తప్పేమిటో నేరుగా వచ్చి నన్ను అడగండి. నాది తప్పైతే నేను దిద్దుకుంటాను. మీరు నేను కలిసి మాట్లాడుకునే వరకు ఈ విద్యా విధానానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం అమలు జరగదని హామీ ఇస్తున్నాను. అది బొమ్మల పెట్టులో గింత కథ చెప్పినంత మాత్రాన స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? అది ఇంటింటి పోయి బొట్టు పెడితే మాత్రం స్ట్రైక్ ఆపుతారా? మనం చెప్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. చెప్పనకి అదెవరు, ఆపనికి వీళ్ళెవరు? అదేమిటి, ఆపకపోతే ఎలాగండి? ఇప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు మానేశారు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని ఎంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు ఆ సీఎం చెప్పింది కదా, ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడమని. నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళి, బాబు నువ్వు చెప్పిందే చేస్తాం అని నిమ్మకారసం ఇస్తారు, దీక్ష విరమించారని పేపర్లు వేస్తారు. అసే ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పొద్దు, గోసుకి మొమ్మ కూడా గొడవెట్టేయగలరు. చూసావా మొమ్మగలేదు? సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెబుదాం. స్టూడెంట్స్ కి నచ్చంది చేయనని సీఎం చెప్పింది కదా, ఇక స్ట్రైక్ కొనసాగించడం దేనికి? నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం. ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు. ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే మీటింగ్ వినడం కోసం కాదు. ఇందులో మన పార్టీ ఇజ్జత్తు, మన నాయకత్వ ఇజ్జత్తు ఆధారపడి ఉంది. అర్జున్, ముక్కా గారు మంచి అనుభవం గల మనిషి. ఆయన ఏది చేసినా బాగా ఆలోచించి చేసే మనిషి. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం, ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా? ఓకే, ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు, చేయించామా లేదా? ఇప్పుడు సీఎం కాంప్రమైజ్ పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం, గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్.
వీ హావ్ నో రైట్ టు స్పాయిల్ అవర్ స్టూడెంట్స్ కెరియర్ యాజ్ లీడర్స్. అవు నువ్వు చెప్పిందే కరెక్ట్. రేపే స్ట్రైక్ ముగిద్దాంలే. కూర్చోలేకనే రోకు కలర్ ఖతం చేస్తా. కానీ ముగించే ముందు గవర్నమెంట్ కు డోస్ ఇవ్వాలి. ఒక ఉప్పు ఊపాలి. పబ్లిక్ లో గవర్నమెంట్ తో ఒప్పియాలి. అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి. లోనికి పోయేందుకు పెద్ద కలర్ ఇయ్యాలి. వాళ్ళు లోనికి వెళ్ళియరు. అరే నీ ముఖం పగిలింది. అప్పుడు ఈ స్ట్రైక్ ఆఫ్ చేయాలంటే సీఎం గారే మాతో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి. 5 నిమిషాల్లో మేమున్న లోపల పోలా వాళ్ళనే రావాలా. గట్లాగానే రాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతామని ఒక స్టూడెంట్ కుర్రాడు భయపెట్టాలా. అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉంటాడు. చిన్న కలర్ ఇస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటారని భయపెట్టిస్తాడు, అప్పుడు సీఎం తరపున వాళ్ళు వచ్చి బాబు నువ్వు తొందరపడబాకు, బాబు నువ్వు జర ఆలోచించు అని బతిమలాడి రాతపూర్వకంగా రాసిస్తారు. ఆ హామీ తీసుకుని ఇస్తే గానే ఖతం చేస్తావు. ఈ పెట్రోల్ వ్యవహారం చిన్న తమాషా తోలు బొమ్మలట అంతే. కానీ పెట్రోల్ పోసుకునేందుకు ధైర్యం ఉన్నవాడు కావాలా. నువ్వు స్టూడెంట్ లీడర్ కదా, ఇది నువ్వే చేసావనుకో పగడ్బందీగా ఉంటుంది, నీ పలుకుబడి పెరుగుద్ది. భయమైతే వద్దులే. భయమా? నో. ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటే మీరు స్ట్రైక్ ఆపేస్తానంటే ఆ పని నేనే చేస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్.